హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విలేజ్ బై వంశీ. ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం తిరునాళ్ళు జరుగుతుందన్నమాట. మనకి దగ్గరలో అది ఎక్కడంటే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దగ్గర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అయితే నందనమాల గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలోనే కొండపైన వెలిసినటువంటి దేవాలయం ఈ కోటయ్యకొండ స్వామివారు. భక్తులైతే వందల మందిలో తరలిచ్చారనమాట. స్వామివారిని దర్శించుకోవడానికి మేమైతే చాలా కష్టపడ్డాం. అందులో జనాలు అయితే కిక్కిరిసిపోయారు అనమాట. ముందుగా మనము మెట్లు ఎక్కాలన్నమాట. ఈ కొండ దగ్గర నుంచి మనకు కనపడుతుంది చూడండి, ఆ కొండ పైకి ఎక్కాలంటే మెట్లు మార్గం వచ్చింది. అదేవిధంగా అటు సైడ్ నుంచి ఇంకో సైడ్ ఉందనమాట. అదైతే డైరెక్ట్ స్వామివారి కానికి దారి అనమాట, కాలినడ అనమాట. ఇవి సుమారు ఈ మెట్లు అయితే దాదాపు 118 మెట్లు చెప్తున్నారు అనమాట. ఈ మెట్లు ఎక్కి అయితే మనము స్వామివారిని దర్శించుకోవాలి. చూశారు కదా జనాలు, ఐస్ బండ్లని, పోతే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు మొత్తం దాదాపు చాలా ఉన్నాయన్నమాట. అందరూ తిరిగి బాగా అలసిపోయిన మందులో చాలా వరకు తిరిగినాం అనమాట. వీడైతే మధ్యలో కొంచెం ఇబ్బంది పడ్డాం తీయడానికి. దానికి తగ్గట్టు ఇటుపక్క వైసీపీ అటుపక్క టీడీపీ వాళ్ళు అయితే ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టారనమాట. నేను మొత్తం అవి కూడా చూపిస్తాను. మొత్తం పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఇదేనమాట ఇప్పుడు మనము మెట్లు ఎక్కబోయేది. చూడండి ఒకసారి మెట్లు నేను పూర్తిగా చూపిస్తాను. ఎక్కడి నుంచి ఎక్కేటప్పటి నుంచి ఈ మెట్లు అనేది స్ట్రైట్గా పై దాకా అనమాట, దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అదేవిధంగా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట. చూడొచ్చు, మీరు చూసి వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మనం వీడియో అనేది ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే చేయండి. నేను కొత్తగా పెట్టాను కాబట్టి కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నమాట. వాయిస్ అవన్నీ చేద్దాం నిదానంగా. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట దరిదాపు. అందుకే వీడియో చాలా లెంత్గా ఉంది కాబట్టి వీడియో అయితే నేను స్పీడ్ మోషన్లో పెట్టాను అనమాట. కొంచెం డైరెక్ట్గా అయితే ఇప్పుడు దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది జరిగింది. దేవుడి దగ్గరికి వచ్చేసరికి దాదాపు కనీసం ఒక 700 మంది పైన ఉన్నారనమాట. మొత్తం క్యూ అనమాట, చాలా పెద్ద క్యూ అనమాట. ఆ క్యూలో నుంచి పోవాలంటే చాలా టైం పట్టిద్ది. అందులో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే జరిగింది. కెమెరా దాదాపు దాకా తీసుకెళ్ళామా చూపిద్దామని అక్కడికి వెళ్ళేసరికి పోలీసు వాళ్ళు కెమెరా అయితే లాగేసుకున్నారనమాట. అసలు చూపిమని చెప్పేశారు. లోపలికి ఎంట్రీ లేదనేసరికి మేము తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఈ వీడియో వచ్చి ఇక్కడైతే ప్రసాదం అయితే గుగ్గులు పెడుతున్నారు. తలా ఒక పిరికెట్ తీసుకున్నాం, తింటా మళ్ళీ కిందకు వచ్చేస్తాం అనమాట. లోపలికి అయితే ఎంట్రీ లేదు, లోపలికి పంపించలేదు మమ్మల్ని. దాదాపు పోలీసు వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసాము, ఆయన కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. సెల్ అయితే అడగలేదన్నారు. కాబట్టి ఇంక మేము కిందకు వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడైతే బ్రహ్మంగారిది గుడి అయితే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. పూర్తి కాలేదన్నమాట. మామూలుగా అయితే లోపల విగ్రహం పెట్టి పూజలు అయితే చేస్తున్నారు, కానీ చుట్టూ కన్స్ట్రక్షన్ ఇంకా చాలా జరుగుతుందన్నారు. లోపలికి వెళ్ళి మీకోసం అయితే లోపల ఈ గుళ్ళు అయితే దేవుని చూపించడానికి ఇబ్బంది ఏం లేదు, ఎవరేమనలేదన్నమాట. అందుకనే లోపలికి కెమెరా తీసుకెళ్ళి చూపిస్తున్నాను మీకు. పక్కనే గణపతి స్వామి, అదేవిధంగా స్వామివారు చూడండి లైవ్లోనే. డైలీ చూడొచ్చు అనమాట. బయటకు వచ్చేసాం పూర్తిగా. ఈ వీడియో మొత్తం దేవుళ్ళు అయితే దర్శించుకొని మొత్తం చూసి దేవుని దర్శించుకొని వచ్చేసాం అనమాట. బయటికి చూడండి, ఇక్కడంతా చిన్న పిల్లలు ఆడడానికి, పోతే తినడానికి, అదేవిధంగా ఆడుకోవడానికి మొత్తం చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. ముందుగా చూద్దాం కదండి. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోటి 2 రౌండ్ షేప్లో అట్లనేమాట. మొత్తం మీద ఎగురుతో చేస్తా ఉన్నారు. దాని పేరు ఏమంటారు అయితే నాకైతే గుర్తులేదన్నమాట. అదే చూడండి కనిపించేది. ఇదైతే 30 రూపాయలు తీసుకున్నారనమాట. 15 నిమిషాల వరకు అంట.
పిల్లలు ఆడడానికి బాగా ఎందుకంటే బాగా చాలా ఎంజాయ్గా ఇష్టపడతారు అనమాట ఆడడానికి. చిన్నపిల్లలు మీరు కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇది కానీ ఎక్కుంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటివి 2 ఉన్నాయన్నమాట. ఇంకొక సైడ్ ఉంది, పోతే అవతల పక్క ఇంకోటి ఉంది, అది కనపడేది ఎదురుగా నెట్ లాంటి వేసాను. దాని తర్వాత పక్కనే ఈ ఒక గుడి తరఫున బ్రహ్మం గారికి నాటకం అయితే జరుగుతుందన్నమాట. అది కనిపిస్తుంది రోజు. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ నాటకం అనేది ఎలా ఉంటుంది అనేది. చిన్నది, జస్ట్ కొంచెం చిన్న వీడియో అనమాట. మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోద్దని కొంచెం చిన్నగా కొంచెం తీసుకొని వచ్చాను. చూడండి, ఇప్పుడైతే మనము ఇక్కడే తినేదానికి అయితే వచ్చామన్నమాట. ఈ అన్న అయితే మిక్చరు ఒకటి 30 రూపాయలు చెప్పాడు, పెద్ద పొట్లం ఇస్తా అన్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనం చెప్పామన్నమాట వీడియో తీస్తున్నామని, ఏం ఇబ్బంది లేదు తీసుకోమని చెప్పాడు అన్న అయితే. చూడండి ఎంత అలవాటు ఉంటేనో అంత స్పీడ్కి పోయగలుగుతాం టమాటాని. చకా చేసేస్తున్నాడు అనమాట అన్న. 30 రూపాయలు అయితే తీసుకున్నాడు అనమాట మన దగ్గర ఒక పొట్లము. అదేవిధంగా పక్కనైతే ఒక ఆంటీ దోశలు అయితే వేస్తుంది. ఆంటీ దగ్గర అడిగినాం. వాటర్ బాటిల్ అయితే ఎక్కువ రేట్ అయితే ఏం లేదు, మామూలుగా 10 రూపాయలు చిన్న బాటిల్ 6 లీటర్ అయితే 20 రూపాయలు అని చెప్పారు. అదేవిధంగా ఈ దోశల దగ్గరికి వచ్చేసి అనమాట పక్కనే అనమాట. దోశ 20 రూపాయలు చెప్పారు. అది ఎగ్ దోశ అయితే 40 రూపాయలు అంట. 40 అంటే చాలా ఎక్కువ అనమాట. ఇది నెక్స్ట్ ఇది టీడీపీ సంబంధించింది అనమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్ మనం పార్టీలకు అధికంగా ఉంటాం అనమాట. అది కానీ అది కానీ మనకు 2 ఒకటే. మనకు కావాల్సినంతా వాళ్ళు వీడియో కోసమే నేను వాళ్ళ సర్వీస్ అడిగినది ఈ స్టేజ్కి వీడియో తీశాను. అక్కడైతే దాదాపు ఎవరిని స్టేజ్ దగ్గరికి కూడా రాలేదు అనమాట. అంతా కొత్తగా తీసుకున్నారు. 2 పక్కలు కూడా మనం ఛానల్ పెట్టాము, ఒక సహాయం చెప్తే సరే అని చెప్పి బయట తీశారనమాట. అందుకే నేను దగ్గర వీడియో తీయగలను అనమాట.
అంటే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మంచి మంచి వీడియోస్తో ఇంకా మంచిగా తీసి మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.